నేను రాజగోపాల్, జగతి తెలుగు న్యూస్, ఇచ్చాపురం నుంచి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సామాన్యుడికి చేతిలోకి అధికారం అనే నేపథ్యంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గంలో ఒక సామాజిక వర్గమైన రెడ్డికి సామాజిక వర్గం నుంచి సీడప్ చైర్పర్సన్గా శ్యాంప్రసాద్ రెడ్డి గారికి కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఆయన వద్ద మనం అయితే ఉన్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాలు ముగించుకొని పోలింగ్కి దగ్గరకు వచ్చాం. ప్రచారాలు ఎలా జరిగాయి, ప్రజల నాడి ఎలా ఉంది, ప్రచారాల్లో మీరు ఎన్నికల ప్రచారాల్లో ప్రజల వద్దకు వెళ్ళేటప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా స్వీకరించారనే విషయంపై ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారాలు ముగించుకొని పోలింగ్కి సిద్ధంగా ఉన్నారు, ప్రజల నుంచి మీకు ఎలాంటి వాయిస్ అయితే వచ్చింది? జగతి తెలుగు న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాయంత్రం 5 గంటల కల్లా ప్రచారం ముగియబోతుంది. చివరి అంకంగా ఈరోజు బారువాలో ర్యాలీ పెట్టుకున్నాం. మన నియోజకవర్గం వరకు, ఇచ్చాపురం నియోజకవర్గం గమనిస్తే కనుక మొదటి నుంచి కూడా ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిన రోజునప్పటి నుంచి కూడా వైసీపీ ముందడుగులోనే ఉంది. అది నాయకుల ప్రచారంలో కానివ్వండి, కార్యకర్తల ఎంగేజ్మెంట్ కానీ, ప్రజల రెస్పాన్స్ కానివ్వండి, వివిధ సామాజిక మాధ్యమాల్లో కానీ, మీడియాలో కానీ మీరు అందరూ చూసే ఉంటారు. సహజంగా ప్రతి పార్టీ కూడా మేము బాగా రెస్పాన్స్ ఉంది, మాకు ప్రజలు బాగా ఆదరిస్తున్నారని చెప్పుకుంటారు. బట్ ఈ కాంటెక్స్ట్లో ఇచ్చాపురంలో కన్వెన్షనల్గా రెగ్యులర్ పొలిటీషియన్స్ అందరూ చెప్పే అంశాలతో పాటు ఇంకొన్ని అబ్జర్వేషన్స్ మీకు షేర్ చేస్తాను. ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో ప్రజల్లో రమారమి 90 నుంచి 95% బీసీ ఓటర్స్ ఉన్నారు. ప్రజల్లో వైసీపీ అంటే సంక్షేమం, సంక్షేమం అంటే వైసీపీ అనే ఒక వాయిస్ అయితే బలంగా 5 సంవత్సరాల్లో ప్రజల్లోకి వెళ్ళింది సార్. ఈ మధ్యకాలంలో ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత అయితే వచ్చింది సార్. ప్రజల వద్దకి సంక్షేమ పథకాలు ఆఫ్ చేసేయడం వల్ల దానిపై మీ అభిప్రాయం సార్? అంటే టీడీపీ ఈసీకి వెళ్ళడం వల్ల ఆగిపోవడం వల్ల అంతే సార్. యాక్చువల్గా మీరు దీనికి 2019 ఎలక్షన్స్ మనం చూస్తే కనుక ఒక ప్రభుత్వం ఒక డెసిషన్, ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ మేబీ ఫేజ్ వైజ్గా టైం షెడ్యూల్స్ ప్రకారం యాజ్ అండ్ వెన్ బడ్జెట్ ప్రొవిజన్స్ అవైలబిలిటీ ప్రకారం చేసుకుని వాళ్ళకి అథారిటీ ఉంది గవర్నమెంట్ ఏజెన్సీస్కి. దాన్ని ప్రజలకి కాస్త టైమ్లీ బెనిఫిట్ అంతే, టీడీపీ ఎక్కడన్నా వెనకబడుతుందన్న ఒక భయంతో టీడీపీ పార్టీ కానీ వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఈసీకి అప్రోచ్ అయ్యి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. దీనివల్ల అంతిమంగా ఏమవుతుందని అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ ఉంది, ఈయన చెప్తే చేస్తాడు, కష్టమైన నష్టమైన చేస్తాడు అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక బ్రాండ్ ఉంది, ఈయన చాలా చెప్తాడు, ఎగ్జిక్యూట్ చేసేవి అతని ఇష్టం వచ్చినట్లు తర్వాత కన్వీనియంట్గా మర్చిపోతాడు అని చెప్పేసి ఇది ఉంది. ఇది ఇప్పుడే కాదు, 2004 మీరు ఏ ఎలక్షన్ మేనిఫెస్టో ఎప్పుడన్నా తీసుకోండి, టీడీపీ మేనిఫెస్టో, టీడీపీ ఆర్ ఏలియన్స్ వాట్ ఎవర్ మేనిఫెస్టో, కంఫర్టబుల్గా వాళ్ళు చేసిన ప్రామిసెస్ అన్నీ మర్చిపోతారు. అందువల్ల జగన్ మాకు మేలు చేకూర్చే ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు అండ్ టీం అడ్డుకుంటుంది అని ప్రజలు అయితే గమనించారు. బికాజ్ ఆఫ్ మీడియా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, టీవీలు ఉన్నాయి, లాట్ ఆఫ్ మీడియా సోర్సెస్ డిస్కషన్స్ అవుతుంది, ప్రజలు గమనించారు. అది అంతిమంగా ఇది టీడీపీకి బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు అడ్డుకున్నా కూడా అతి త్వరలో ప్రజల అకౌంట్లో అయితే డిపాజిట్ అవుతాయని ప్రజలు కాన్ఫిడెంట్గా ఉన్నారు. మాకు రావు, కాస్త ముందుకు వస్తే మేబీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి, పార్టీకి న్యాచురల్గా కొంత ప్లస్ అయి ఉండేది. అయినప్పటికీ ప్రజల్లో జగన్ గారి మీద నమ్మకం ఉంది, ఈయన ఖచ్చితంగా మా అకౌంట్లో ఉన్న డబ్బులే కదా ఎప్పటికో ఒకప్పుడు వస్తాయని చెప్పేసి ఆ బిలీఫ్ ఉంది. ఇట్స్ అప్ టు టీడీపీ లీడర్స్ ఇంకేమైనా బురజల్లి కార్యక్రమాలు లైక్ ల్యాండ్ టైటిలింగ్ అని ఇంకోటని వాళ్ళు చేస్తున్నారు. అదే సార్, ఆ మాటకు వస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజల్లో ఒక దుష్ప్రచారాన్ని అయితే ప్రచారం చేస్తున్నారు. టీడీపీ వాళ్ళని మీ వైసీపీ వాళ్ళు ఖండిస్తున్నారు. దానిపైన మీ ఖండన ఎలా ఉంటుంది? మేము ఖండించడం లేదండి, వాస్తవం చెప్తున్నాం. వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు తెచ్చారండి? ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ లెడ్ బై బీజేపీ పార్టీ.
మీరు ఆ ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు టీడీపీ భాగస్వామ్యం ఉంది. మీరు ఒకవైపు ఏం చేస్తున్నారు, బీజేపీ దేశాభివృద్ధికి బీజేపీ విధి విధానాలు నచ్చి మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళతో సెయిల్ అవుతున్నామని చెప్పి టీడీపీ చెప్తుంది. మరి ఆ బీజేపీ తీసుకొచ్చిన ఒక పాలసీని ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని కరెక్షన్స్, వీళ్ళకు ఉన్న అబ్జెక్షన్స్ చెప్పి నోటిఫై చేశారు సెంట్రల్ గవర్నమెంట్కి. ఇది ఒక ప్రాసెస్. యాక్చువల్గా అది ఇంక ఇంప్లిమెంట్ అవ్వాల. స్వయంగా బీజేపీ లీడర్స్ చెప్తున్నారు, మీడియాలో అందరు చదివి ఉంటారు. మోర్ ఓవర్ ల్యాండ్ టైటిలింగ్లో టీడీపీ వాళ్ళు కామన్ మ్యాన్కి, పర్టికులర్గా రూరల్ పీపుల్కి, ఇల్లిటరేట్స్కి కాస్త విషయ పరిజ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తున్నారు, మీ డాక్యుమెంట్స్ పైన జగన్ గారి ఫోటో ఉంటుంది, రేపు పొద్దున ఆయన ముఖ్యమంత్రి అయితే మీ పొలాలు స్థలాలు తీసుకుంటారని చెప్తున్నారు. నేను పాపం మా అశోక్ గారు కూడా ఏదో ఊర్లో మాట్లాడుతూ చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, మీ బిడ్డ అని అంటున్నాడు, రేపు నేను మీ బిడ్డను కదా, మీ ఆస్తిని నాకు ఇవ్వండి అని అడుగుతున్నాను. మరి ఐ పిటీ దెమ్. అలా మరి టూ మచ్ అండి. స్ట్రైట్గా ప్లీజ్ ఇది ఖచ్చితంగా వేయండి ఈ పాయింట్. ఇప్పుడు పెన్షనర్స్ బుక్ పైన సీఎం గారి ఫోటో ఉంటుంది. పెన్షన్ ఎవరికి వెళ్తుందండి? సీఎం గారు తీసుకుంటున్నారా, పెన్షన్ హక్కుదారికే వెళ్తుంది. రైట్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్ బుక్ వాట్ ఎవర్ కార్డు పైన చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండేది. రేషన్ చంద్రబాబు తీసుకున్నాడా, పెన్షన్ రేషన్ కార్డు హోల్డర్ తీసుకున్నారా? ప్రజల్ని మిస్లీడ్ చేద్దాము అని అనుకుంటే ఇది వాళ్ళ ఇన్సెక్యూరిటీస్. మనం బలం ఆధారపడి మనం గెలిచే ప్రయత్నం చేయాలి తప్పించి ఇవన్నీ చీప్ ట్రిక్స్. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళని చూసి జాలి పడాలా, అది రేపు 13 ఓట్ల రూపంలో, ఆ తర్వాత ఎట్లనో కౌంటింగ్లో బయటపడే రిజల్ట్ చూసి తీరిగ్గా అప్పుడు టీడీపీ అండ్ కో ఎనాలిసిస్ చేసుకోవడానికి ఒక స్టెప్ తప్పించి ప్రజలైతే ఇట్లాంటి చీప్ ట్రిక్స్. మోరోవరు ఇది ఒక దేశము, ఇక్కడ ఒక రాజ్యాంగము, ఇక్కడ ఒక చట్టము, ఇక్కడ ఒక వ్యవస్థ, వివిధ సంఘాలు, ప్రశ్నించే వ్యక్తులు, సమూహాలు ఉన్నాయి. సొంత అన్నదమ్ములే ఒక చిన్న పొలంలో గట్టు ఇటు అటు ఒక సెంటీమీటర్ అయితేనే కోర్టులకు వెళ్ళే రోజుల్లో ఎవడయ్యా తీసుకుంటాడు అంత ఈజీగా? వేరు వేరు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. దయచేసి ఇట్లాంటి చీప్ ప్రచారాలు ఆపితే మంచిది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ కొన్ని యాడ్లు కూడా ఇచ్చారు పేపర్కి, మెయిన్ పేపర్ IVRS. మరీ దుష్ప్రచారం అండి. అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో నాకు అర్థం అవడం వల్ల ఇలాంటివన్నీ అడ్డుకట్టేయాలి కదా, దానివల్ల ఎంతో కొంత డ్యామేజ్ అయితే జరుగుతుంది. అయితే సార్, ఈ మధ్య కాలంలో పోస్టల్ బ్యాలెట్లన్నీ కూడా వైసీపీ నుంచి మైనస్గా వచ్చాయి, టీడీపీకే ప్లస్గా పడిగాయి అని ఒక వాయిస్ వినిపిస్తుంది సార్, బలంగా వినిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం సార్? 2019, 2014 నేను 2 సార్లు కూడా జనరల్ ఏజెంట్గా ఉన్నాను. లాస్ట్ టైం ఎంప్లాయీస్ వివిధ డిపార్ట్మెంట్స్ ఎట్లా ఓట్ చేశారో ప్రజలందరికీ తెలుసు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే, ఇక్కడ స్టేట్లో గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ వాళ్ళ క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఏంటనేది కామన్ పీపుల్ కంటే ఎంప్లాయీస్కి బాగా తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతలో ది బెస్ట్ హెల్ప్ చేసే మనిషి అని చెప్పేసి ఎంప్లాయీస్కి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఫర్ ద టైం బీయింగ్ కొన్ని అడ్రస్ చేయలేక ఉండొచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వెళ్తే ఎంప్లాయీస్ని వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వంలో మీరు కూడా గౌరవమైన భాగస్వామ్యులు అన్నట్లు టీడీపీ గవర్నమెంట్ గతంలో ఎప్పుడు కూడా వాళ్ళని కన్సిడర్ చేయలేదు. దే విల్ గో ఫర్ ఏ రైడ్, టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్నట్లు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఒకవేళ ఓటు చేసి ఉంటే కనుక అలా చేసి ఉండరు. అయితే ప్రజల్లో ఇంకొక వాయిస్ కూడా ఉంది సార్. సచివాలయ ఎంప్లాయీస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన ఎంప్లాయీస్ తరువాత చంద్రబాబు నాయుడు హయాంలో చాలా డిఎస్సీలు కొన్ని కోర్టు కేసుల్లో ఉండేవి. అవి జగన్మోహన్ రెడ్డి వచ్చాక దాన్ని పునరుద్ధరీకరణ చేసి వాళ్ళు ఫేవర్గా ఉంటారని ఇంకొక వాయిస్ కూడా వినిపిస్తుంది ప్రజల నుంచి. సచివాలయం ఎంప్లాయీస్ క్లోజ్ టు 1.3 lakhs కదా రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు ఆయా కుటుంబాల్లో
గౌరవంగా సమాజంలో గౌరవంగా ఉండి వాళ్ళ లైవ్లీహుడ్ కొత్త రకమైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారిలా డ్రామా చేయాలనుకుంటే ఈ 1,30,000 ఉద్యోగాల్లో సంవత్సరంకి ఓ 25,000 30,000 అట్లా ఫుల్ఫిల్ చేసుకుని ఉంటే మంచి మైలేజ్ వచ్చి ఉండేదండి. కానీ ఈయన ఉద్దేశం అది కాదు. వాట్ ఎవర్ సర్వీసెస్ మనం డోర్ డెలివరీ చేయాలి అంటే ఇంతమంది ఎంప్లాయీస్ మనం బిగినింగ్ నుంచి ఉండాలని చెప్పేసి తీసుకున్నారు కదా. అది కూడా ఇంపార్షియల్గా రిక్రూట్మెంట్ జరిగింది. అండ్ దోస్ పీపుల్ ఎవరండి? మన గ్రామాల్లో ఉన్న పిల్లలు అక్కడ పనిచేస్తున్నారు. అదే గ్రామాల్లో చుట్టుపక్కల జిల్లాల్లో చదువుకున్న పిల్లలే కదా. అందరూ కూడా దే ఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ సీఎం గారండి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఓటెడ్ ఫర్ ఇట్. అక్కడక్కడ హీర్ అండ్ దేర్ చెప్పలేం, కానీ 95-99% ఓట్ చేసి ఉంటారు. అండ్ ఏదైతే గతంలో పెండింగ్లో ఉన్న టీచర్ పోస్టులు, ఇన్ఫ్యాక్ట్ నాకు తెలుసు మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ టీడీపీ లీడర్ ఒకప్పుడు, అతను టీచర్గా రీసెంట్గా పోస్టింగ్ అయితే సీఎం గారు మన ఊరు వచ్చినప్పుడు అదర్వైజ్ ఇంపార్టెంట్ లీడర్స్ వచ్చినప్పుడు మేము మా తరఫున థ్యాంక్స్ చెప్పి ఫెసిలిటేట్ చేసుకోవడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగారు. ఇప్పుడు ఆయన టీచర్గా పనిచేసుకుంటున్నారు. ఏమవుతుందనంటే ఒక లీడర్ యొక్క వ్యక్తిత్వం అనండి. అప్పుడెప్పుడో 10 సంవత్సరాలు అయిపోతుందో అది, ఐ థింక్ 20 years ఉంటాయి అరౌండ్ ప్లస్ ఆర్ మైనస్. ఆ సబ్జెక్ట్ని ఇప్పుడు మర్చిపోయినా ఎవడు అడగడు. వాళ్ళందరూ కూడా 40s 50s వచ్చేస్తున్నారు రిటైర్మెంట్, వాళ్ళు వేరే రకంగా సెటిల్ కూడా అయినారు. బట్ ఈయన ఎందుకు చెప్పారు ఊహించలేనిది అంటే వ్యక్తి యొక్క లీడర్ యొక్క మనస్తత్వం మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మిగతా ఎంప్లాయీస్కి కానివ్వండి, ఐ సిన్సియర్లీ అపీల్, జగన్మోహన్ రెడ్డి గారు పర్సే ఈజ్ వెరీ మచ్ సెన్సిబుల్ పర్సన్ అండి. ఎవడైనా ఇబ్బందిలో ఉంటే దెర్ ఈజ్ ఎ జెన్యూన్ కాజ్, ఆయన ప్రాంప్ట్గా రెస్పాండ్ అవుతారండి. ఏంటంటే ఒక ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు అన్ని రంగాలని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళే ప్రాసెస్లో మనకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ అవైలబిలిటీ ప్రకారం ముందు వెనక అవుతుంది తప్పించి ఎవరిని కూడా వైఎస్ ఫ్యామిలీ ఫర్ దట్ మ్యాటర్ కడుపు మీద కొట్టే ప్రయత్నం ఎప్పుడూ చేయరండి. నేను దీని బలంగా సార్, ఈ మధ్య స్థానిక ఎమ్మెల్యే అశోక్ బాబు మాట్లాడుతూ హఠాహుట్న వచ్చి ఎన్నికల స్టంట్గా వాటర్ ప్లాంట్ ఇక్కడ ఓపెన్ చేశారే తప్ప ఏ వీధికి ఏ ఊరికి అయినా సరే పైప్ లైన్ వర్క్ జరిగిందా అని ఆయన ప్రశ్నించారు సార్. దానిపైన మీ అభిప్రాయం? సూపర్ అండి. దీనికి యాక్చువల్గా అశోక్ అనే కాదు, ఎంటైర్ టీడీపీ 84 నుంచి ఈ రోజు వరకు నేను మాట్లాడాలండి. మా కాన్స్టిట్యున్సీలో ఎవరు మాట్లాడడంలో ప్రజలకు కూడా తెలియాలి. ముఖ్యంగా యంగ్ జనరేషన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తెలియాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయంలో ఇచ్చాపురం వెనక నుంచి 2వ స్థానంలోనూ 3వ స్థానంలో వెనక నుంచి. ఈ వెనుకబాటుతనంకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఎలక్టెడ్ లీడర్స్ ఎంతో కొంత బాధ్యత వహించాలి. గత 40 సంవత్సరాలుగా 84 నుంచి ఇప్పటి వరకు ఎక్సెప్ట్ వన్స్ 2004 ఆ 5 years టర్మ్ తప్పించి మెజారిటీ ఆఫ్ ద టైం టీడీపీ నాయకులే ఉన్నారు. టీడీపీ సైకిల్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఇక్కడ రిప్రజెంటేటివ్గా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న, మీకు నిజంగా పని చేయాలని ఒక దృక్పథం ఉంటే ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రజల పట్ల, వారి సమస్యల పైన మీకు అవగాహన ఉండి నా ప్రాంతానికి, నా ప్రజలకి మంచి పని చేసి నేను మంచి పేరు తెచ్చుకోవాలి అని స్పృహ ఉంటే గనక ఈరోజు కూడా ఈ కాన్స్టిట్యున్సీలో సాగునీరు అందని కొన్ని వేల ఎకరాలు ఒక పంటకు కూడా నోచుకోకుండా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదండి. నెంబర్ 1. ఎందుకు నేను మొదట రైతుల గురించి ప్రస్తావిస్తున్నానంటే ఈ ప్రాంతంలో రమారమి ఓటు హక్కు కలిగిన వాళ్ళు రమారమి 30,000 మంది వలస ఉన్నారండి. ఓటు హక్కు కలిగిన వాళ్ళు, మీరు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్ చిన్న వేరియేషన్ ఉంటుంది. ఈ ప్రాంతంలో మనకి కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న కిడ్నీ వ్యాధికి సంబంధించి స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు, మీటింగ్లు అయితే పెట్టారు. ఒక లాజికల్ కన్క్లూజన్ తెలిసినంత వరకు ఈ రోజుకి కూడా ఈ ప్రాంతంలో ఉన్న కిడ్నీ వ్యాధి కారణాలు ఇదిమిత్తంగా ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఒక లాజికల్ కన్క్లూజన్ ఏం చేశారు జగన్మోహన్? ఒక లాజికల్ కన్క్లూజన్ అన్న కూడా కరెక్ట్ కాదు, ఒక రీజనబుల్ సొల్యూషన్ ఏం చెప్తున్నారు? ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టారు.
700 కోట్ల పైచీలకు పెట్టి వాటర్ ప్రాజెక్టు కొట్ట బ్యారేజ్ అరేంజ్ చేస్తున్నారు. 2 కాన్స్టిట్యున్సీస్ స్పెసిఫిక్గా మాట్లాడంటే ఉదాహరణ 7 మండలాలకి అంతే కదా. అంతే సార్. ఈ ప్రజలకి ఉన్న ఇబ్బంది కిడ్నీ రావడానికి తాగునీరు అని ఒక కారణంగా గ్రహించి దానికి పరిష్కారం కోసము ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన చేయగలిగినప్పుడు దట్టు 2 years కరోనాలో పోయినాయి. మనం మర్చిపోకూడదు. మనం ఏం మాట్లాడినా ఈ గవర్నమెంట్లో 2 years సాలిడ్గా కరోనాలో మనం మిస్ అయ్యాం. ఇంచుమించు కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ప్రతి ఊర్లో కుళాయిలు బిగించున్నారు. రేపు మాకు వాటర్ వస్తుంది, రాకుండా పోదు. ఎందుకంటే సాక్ష్యాలుగా మనకి పైప్ లైన్ వర్క్ జరుగుతున్నాయి, ట్యాంకులు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, మిగతాదంతా ఫాలో కొన్ని మండలాలు ఏది కూడా జస్ట్ లైక్ దట్ అవ్వలేదు. మీరు 40 సంవత్సరాల్లో చేయలేనిది మా లీడర్ అయితే 5 సంవత్సరాల్లో ఇంచుమించుగా ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకురాగలుగుతున్నారు కదా. ఊరికనే కామెంట్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేస్తేనో లేకపోతే ఇంకొకరు పెద్ద తిట్టి కమెంట్ చేసేస్తే మన స్థాయి పెరిగిపోతుంది, మనకు వాయిస్ ఉందని వినిపిస్తాం అనుకుంటే ఇది సోషల్ మీడియా యుగం. ప్రజలకు అన్నీ తెలుసండి, ఎవరు ఏంటి అనేది అన్నీ తెలుసండి. ఇదే కరోనా టైంలో ఫర్గట్ అబౌట్ లీడర్స్. నన్ను ఓటేసినా ఓటేయకపోయిన బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఎంతో కొంత సేవ చేయాల్సిన అవసరం ఉండేది.